అది ఏం లెక్కమ్మా? భాగహారం డివిజన్ కదా. ఆ లెక్క చేస్తారా? చేయండి ఒకసారి చూద్దాం. అక్కడ 7 1 7 వేసుకోండి, అక్కడ రాయండి ఆ పక్కకు. 7 1 7 రాయమ్మా, అలాగా టేబుల్ రాయి. ఒకటోసారి కదా. 7 1 1 0 7 చాలు ఇంకా అంతవరకు. మళ్ళీ వచ్చినప్పుడు వేద్దాం. 7 1 7 వేసి ఒకటోసారి వచ్చిందా? కొద్ది అక్షరాలు రావు, రాయండి. ఒక అక్కే తిప్పాలి కదా. 2 వెరీ గుడ్. ఉండాలి అమ్మా. పై నుంచి ఒక సంఖ్య తీసుకున్నామా? ఎంత అది? 2. ఓకేనా? కొద్ది మంచిగా దిద్దండి, మంచి కనపడాలి. ఓకే. వస్తుందా? వస్తుంది. ఎన్నోసారి వస్తుంది? ఒకటోసారి వస్తుందా? ఒకటోసారి ఏమైంది? 7 1 7 అవుతుంది, రాదు. మరి ఏం చేయాలి? 0 సార్ అయితే వస్తుంది. కాబట్టి 7 0 అట్లా 0 టేబుల్. అందుకే టేబుల్స్ చెప్పేటప్పుడు చెప్పాలా. 2 0 అడుగు. మనం 2లో 0 పోతే అడుగు కూడా చెయ్యి. ఓకే. నెక్స్ట్ ఎంత ఉంది నెంబరు? 4. ఎక్కడ వస్తుంది? కిందికి వస్తుందా? ఆగండి. ఎన్నోసారి? 3సారి అంటున్నాడు ఈసారి. 3సారి అంటే 7 3 7 3 21 కదా. ఆగండి. మళ్ళీ 4సారి రాదా? ఎందుకు? అవును. 7 4 28 రాదు. కాబట్టి 7 3 21. 7 వేసేయండి. అమ్మ అక్కడ 7 3 కూడా రాయి, పక్కకి రాయి. ఆ టేబుల్ కూడా రాయి. 7 3 అన్నీ కాదు, వచ్చినాయి ఒకటి. 7 3 ఓకే. నెక్స్ట్ సంఖ్య ఎంత ఉంది? 5 ఎక్కడ వస్తుంది? వస్తుందా? ఇప్పుడు ఎంత అయింది? ఎంత అయింది? 35 అయింది కదా. అప్పుడు 7 టేబుల్తో చూద్దాం. ఎన్నోసారి అడగండి. 5సారి అయితే 7 5 4సారి రాదా? 4సారి రాదా? ఎందుకు రాదు? 28 అవుతుంది కదా, తక్కువ అవుతుంది కదా. మరి ఎందుకు రాదు? 5సారి కూడా వస్తుంది కాబట్టి 5 తీసుకోవాలి. 7 6 పోతుందా? దానిలో వస్తుంది కాబట్టి 7 5 అనే కరెక్ట్. ఓకే. దాన్ని మైనస్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఏంది? 7. 7 1 అక్కడ రాయండి, టేబుల్ రాయండి ఫస్ట్. అమ్మా మళ్ళీ రాయి. ఉందా? ఓకే, సరిపోతుంది. ఎంత వచ్చింది? నువ్వు అడ్డం ఉండొద్దు. అక్కడ 7లో 7 ఏమైంది? పోయింది, మైనస్ అయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నావు?
ఇప్పుడు 7 టేబుల్లో 0 వస్తుందా? వస్తుంది. ఎన్నోసారి? 0 సారి. వెరీ గుడ్. అక్కడ టేబుల్ 700 ఆల్రెడీ ఉంది కదా. ఓకే, దాంట్లో అయిపోయింది, లెక్క అయిపోయింది కదా. లెక్క అయిపోయింది కదా. దాంట్లో 7 ఏమంటారు? ఈ చెవులా ఉంది కదా, దాన్ని ఏమంటారు? విభాజకం అనండి. విభాజకం ఎంత? 7. విభాజ్యం, విభాజ్యం చూడండి ఎంత ఉందో. ఒకటిలో ఎంతండి? 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs. 7 lakhs 7,24,570. చదవమ్మా, చదవండి కదా ఇప్పుడు. 7,24,570. ఇక్కడ ఏం చేయండి, ఆ టేబుల్ కింద రాయండి, విభాజకం అని రాయండి. విభాజకం నువ్వు రాయమ్మా. అది అయిపోలే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు రాయమ్మా. విభాజకం ఎంత? 7. అరే ఈమె మారుస్తుంది కదా. విభాజకం కరెక్టే. నెక్స్ట్ ఆమెకు చాక్పీస్ చేయండి. చాక్పీస్ ఆమెకి నువ్వు తీసుకోమా. విభాజ్యం రై. విభాజ్యం విభాజ్యం నువ్వు చెప్పకు. ఎంత? 7 lakhs అని చెప్పినాం కదా, అది రాయండి. 7,24,570. నువ్వు చాకు తీసుకో. నువ్వు రాస్తావా భాగఫలం? రేపు నువ్వు రేపా భాగఫలం రై. భాగఫలం ఎంత? ఈ చెవిలో ఉన్నది, ఇటు సైడు, రైట్ సైడ్. 1s, 10s, 100s, 1000s, 10,000 lakhs. 1 lakh 3,510. చెప్పండి, చెప్పమ్మా. 1,03,510. రండి. నెక్స్ట్ కింద శేషమని రాయమను. నాకు కనపడాలా? ఎంత వచ్చింది లాస్ట్లో కింద? ఈ పక్క 0. ఓకే, ఇది లెక్క. బాగా ఈజీ ఉందా కష్టం ఉందా? ఈజీ ఉందా? రైట్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి.